హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫాల్ ఏ విధంగా వేయాలని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఎక్కడ ముడతలు రాకుండా ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా శారీ అయితే తీసుకున్నాను. శారీకి 3 అడుగు దాకా వదిలేసి అక్కడి నుంచి ఫాల్ పెట్టేసి స్టిచ్ చేయాలన్నమాట. పాదం అయితే చూస్తున్నారు కదా, అదైతే ఫాల్ పాదం అండి. ఇక్కడ ఫాల్స్ తీసుకొని మడత పెట్టేసి పాదం కొద్దిగా పైకెత్తి ఇలా చూస్తున్నారు కదా, ముందుగా రఫ్ చేయాలన్నమాట. కొద్దిగా పైకెత్తి రఫ్ చేయాలి. ముందుకి వెనక్కి ఇలా చేశారంటే రఫ్ అయిపోతుంది. చూసారు కదా, ఇంకా అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఈజీగా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ వేసేటప్పుడు చెయ్యి చూడండి, చెయ్యి పెట్టుకుంటూ ఇప్పుడైతే ఏం కాదండి, ఫస్ట్ కుడుతున్నప్పుడైతే ఏం కాదు. రెండోసారి మనం పైపక్క కుడతాం కదా, అప్పుడు ఏ విధంగా కుట్టాలి అని చెప్పేసి చాలామంది ఇక్కడ ముడతలు వస్తూ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా సర్దుకుంటూ చేయి పెట్టి ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్నర్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ సూది కిందకుంచి తిప్పుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట. చెయ్యి పెట్టుకుంటూ సర్దుకుంటూ కుట్టామంటే ఈజీగా వస్తుందండి. ముడతలు అనేవి ఎక్కడ రావు. వేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వస్తుంది. ఎక్కడ ముడతలు అనేవి రావండి. శారీకి ఫాల్ వేసామంటే నిజంగా మంచి లుక్ అనేది ఉంటుంది. ముడతలు అనేది ఎక్కడ రాకుండా నీట్గా వేసుకోవాలి. లాంగ్ వీడియో అయితే షేర్ చేశాను, లాంగ్ వీడియో అయితే చూసేయండి. అలాగే పీకో కూడా ఏ విధంగా చేశానని చెప్పేసి చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లింక్ అయితే కిందనే ఇస్తాను, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కొత్తగా కుట్టే వరకు అయితే ఆ వీడియో లాంగ్ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి.